బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఢిల్లీ మార్చ్ చేయకుండా వెనుదిరిగేది లేదంటున్నారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులు చేపట్టిన మార్చిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగించి చెదరగొట్టారు. రైతుల పేరుతో కొందరు బయటి వారు ఢిల్లీ మార్చుకొచ్చారని ఆరోపిస్తున్నారు పోలీసులు. ఒక్కో రైతు ఐడెంటిటీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైతులు పెట్టుకున్న మాస్క్లను తొలగించి తనిఖీలు చేశారు. శాంతియుతంగా ఢిల్లీ మార్చ్ చేస్తున్న తమపై పోలీసులు అకారణంగా దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. బయటివారు ప్రవేశించారన్న ముసుగులో రైతులపై లాఠీచార్జ్ చేస్తున్నారని రైతు నేతలు చెబుతున్నారు. 5 డిమాండ్ల సాధనకు ఢిల్లీ మార్చ్ చేపట్టిన రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు రైతు సంఘం నేతలు. చర్చల దిశగా ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయడం లేదని చెబుతున్నారు. ఢిల్లీ మార్చ్ చేసేదాకా వెనుదిరగబోమంటున్నారు రైతులు. పోలీసులు బ్యారికేడ్స్ తో అడ్డుకున్న, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించిన పాదయాత్ర ఆగబోదని తేల్చి చెప్తున్నారు. రైతులు ఉడుంపట్టుతో హర్యానా శంభు సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ మార్చ్ కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగంతో ఇప్పటి వరకు 16 మంది రైతులకు గాయాలయ్యాయి. తుపాకీతో కాల్చిన తగ్గేదే లే అంటూ సరిహద్దులోని పడిగాపులు కాస్తున్నారు రైతులు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం పంజాబ్ రైతుల పాదయాత్రకు ఉత్తరప్రదేశ్ రైతులు మద్దతు తెలిపారు. నోయిడా సరిహద్దు నుండి సైతం రైతులు భారీగా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు సరిహద్దుల్లో మోహరించారు. మార్చ్ చేసి తీరుతామంటూ రైతులు ఢిల్లీలోకి రానిచ్చేదే లేదంటూ పోలీసులు ఎవరికి వారు పంతంతో ఉన్నారు. రైతుల నిరసనతో ఢిల్లీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.